ప్రభు నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి గమనించేటప్పుడు, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని, ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుదువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. అప్రియ దేవుని బిడలారా, చదవబడిన ఈ వాక్య భాగములన్నిటిలో కూడా 3 వ్యక్తులను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి పరిసయ్యుడు, మరొకరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అలాగే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. మొదటిగా పరిసయ్యుని గురించి మనం గమనించినట్లయితే, పరిసయ్యులు ఆ కాలములో ధర్మశాస్త్రోపదేశకులుగాను, అలాగే వారు ధర్మశాస్త్రమును పాటించే వ్యక్తులుగా పరిసయ్యులను గురించి మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యులను గురించి మరి ఈ 4 సువార్తలలో ప్రాముఖ్యముగా మనం గమనించే విషయం ఏమిటంటే, వారు ధర్మశాస్త్రోపదేశకులుగాను, ధర్మశాస్త్రమును పాటించేవారుగాను, వారు ధర్మశాస్త్ర ప్రకారముగా నడిచేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మరి ఆ సమయములో తనతో పాటు భోజనము చేయవలనని ప్రభు అయిన యేసుక్రీస్తును తన ఇంటికి ఆహ్వానించినా కూడా అతడు యేసు ప్రభువు వారును నిర్లక్ష్యపరిచిన విధానం అనేది ఇక్కడ యేసు ప్రభువు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఈ పరిసయ్యుడు యేసు ప్రభువును చూచి ఈ మాట చెప్పుచూ ఉన్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. పరిసయ్యుని యొక్క స్వభావము ఎలా ఉంటుంది అని మనము ఇక్కడ చాలా క్లియర్గా తెలియచేయబడుతూ ఉన్నది. వారు ఎప్పుడు కూడా
ఇతరుల యొక్క చెడ్డ కార్యములను, మరి వారి లోటుపాట్లను కనిపెట్టే విధానం అనేది ఇక్కడ పరిసయ్యుని గురించి మనం గమనిస్తూ ఉన్నాం. మరి నేడు కూడా అనేక మంది దేవుని బిడ్డల యొక్క జీవితాలలో పరిసయ్యుని యొక్క ఆత్మ అనేది క్రియ చేయుచు ఉన్నది. ఇతరుల యొక్క నెపములను, ఇతరుల యొక్క బలహీనతలను, ఇతరులో ఉన్నటువంటి చెడ్డ కార్యములను వాటిని ఎత్తి చూపడము, విమర్శించడము, విమర్శ కార్యములను చేయడము, మరి ఇలాంటి కార్యాలన్నీ కూడా నేడు సంఘముల మధ్యలో జరుగుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యముగా మరి యేసు ప్రభువును ఆహ్వానించినటువంటి వ్యక్తి యేసు ప్రభువును గణపరచాలే కానీ, యేసు ప్రభువుకు మర్యాదలు చేయాలే కానీ, అతడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడని చెప్పి ఆమె కూడా వచ్చింది. మరి ఈ పరిసయ్యుడు ఆ పాపాత్మురాలును ఆహ్వానించలేదు. ఆ ఇంటిలోనికి వచ్చిన ఆ స్త్రీ యేసు పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెనని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడుగా కనబడుచు ఉన్నాడు. మరి ఆరాధించడానికి లోకములో పలు విధములైనటువంటి స్వభావములు కలిగినటువంటి ప్రజలు దేవుని సంఘములోనికి వస్తూ ఉంటారు. మరి ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ దేవుడు ఏమాత్రము కూడా ఆ స్త్రీని త్రోసివేయకుండా, ఆ స్త్రీని కూడా మరి తాను చేయుచున్నటువంటి వాటిని గురించి ఆయన ఏమాత్రము కూడా మరి గద్దించలేదు. కానీ ఆ స్త్రీ చేస్తున్నటువంటి పనులు యేసు ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమ, మరి మనుష్యులు పై రూపమును చూసేవారుగా ఉంటున్నారు. మరి దేవుడు మన హృదయములను పరిశీలన చేసేవాడుగా ఉంటున్నాడు. కనుకనే ఈ పరిసయ్యుడు చేసినటువంటి తప్పిదము, లేకుంటే అతడు చేసినటువంటి ఆలోచన విధానము ఎలా ఉందో మనము ఈ వాక్య భాగములలో గమనిస్తూ ఉన్నాం. మరి పరిసయ్యుడు తనలో తాను అనుకున్నాడు, ఈమె ఎవరో, ఈయన ఒక ప్రవక్త అయితే ఈమె ఎవరో ఆయనకు తెలియదా అన్నట్లుగా ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. వెంటనే యేసు ప్రభువు పరిసయ్యుని యొక్క ఆలోచన చూస్తూ ఆయనకు ఒక చిన్న కథను ఆయన చెప్పుచూ వచ్చాడు. అదేమిటంటే, ఒకనికి ఇద్దరు రుణస్థులు నుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక వారిద్దరిని క్షమించాడు. కనుక ఆ సీమోనును చూచి, వీరిలో ఎవరు క్షమింపబడ్డారు అని చెప్పినప్పుడు, అతడు ఎవరైతే ఎక్కువగా ప్రేమించానో వారిని ఎక్కువగా క్షమించును అని చెప్పినప్పుడు యేసు ప్రభువు, నీవు సరిగ్గా చెప్పావు అని చెప్పి సీమోనుతో అంటూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని జనమ, ఈ వాక్య భాగములలో ప్రాముఖ్యముగా మనము తెలుసుకునేటువంటి ఆత్మీయ సత్యములు ఏమిటంటే, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా వారిని వీరిని చూడకుండా, వారి యొక్క బలహీనతలు, వీరి యొక్క బలహీనతలు, వారిలో ఉన్నటువంటి చెడ్డ స్వభావములను మనము చూడకుండా, వారిలో ఉన్నటువంటి బలహీనమైన కార్యములను మనము ఎత్తి చూపకుండా, మనము ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఎలాగ దేవునిని ఆరాధించగలుగుతూ ఉన్నాము, విరిగి నలిగిన హృదయము కలిగి ప్రభు సన్నిధిలో ఆరాధన చేయగలుగుతూ ఉన్నామా? విరిగి నలిగిన హృదయమునకు దేవుడు ఆసన్నుడయ్యున్నాడని చెప్పి వాక్యములో మనం చదువుతున్నాము కదా. మరి నేడు అనేకులు ఇతరుల యొక్క తప్పిదములను ఎత్తి చూపడానికే అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారే కానీ తాము దేవునిని ఎలా ఆరాధించగలుగుతూ ఉన్నారు? మన దేవుడు సర్వోన్నతమైనడు, సర్వ సృష్టికి కారకుడు గనుక మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు
మనలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. తగ్గింపు కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలుగుతూ ఉంటారు. మరి మనలో ఆ తగ్గింపు అనేది ఎప్పుడైతే వస్తూ ఉన్నదో అప్పుడు దేవునిని మనము సరిగ్గా ఆరాధన చేయగలుగుతూ ఉన్నాము. ఇక్కడకు వచ్చిన ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదములను కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో పాదములను తుడిచి ఆ పాదములను ముద్దు పెట్టుకొని తనతో పాటు తీసుకుని వచ్చిన ఆ అత్తరుతో ఆయన పాదములకు పూసెను అని చెప్పుచూ ఉన్నాడు. కనుక మనము ప్రభువును నిర్లక్ష్యము చేయకూడదు. అంటే ప్రభువును ఆహ్వానిస్తున్నామే కానీ ఆయనను నిర్లక్ష్యపరిచే విధానములనేవి మన జీవితాలలో కనబడుతూ ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని జనమా, అంత్యదినములలో మనము అధికముగా ప్రభువును ప్రేమించడానికి మన హృదయములో మనము దేవునికి అప్పగించుకునే వారముగా ఉందము. కడవరి దినాలలో మనము ప్రభువును ఎక్కువగా ప్రేమించలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఆ పరిసయ్యునిలాగే మనము ఇతరుల యొక్క నెపములను ఎత్తి చూపుతూ వారి యొక్క బలహీనతలను గురించి మనం మాట్లాడుచు ఇలా ఉన్నట్లయితే మన ప్రభువును నిర్లక్ష్యపరిచే వారముగా ఉంటున్నాం. కనుక దేవుని మందిరమునకు వెళ్ళుచున్నప్పుడల్లా, దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలు పొందుచున్నప్పుడల్లా మన హృదయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన హృదయములో ఏ విధముగా దేవునిని ఆరాధించగలుగుతూ ఉన్నాము, దేవునికి తగిన విధమైన ఆరాధనలనేవి మనము చేయగలుగుతూ ఉన్నామా? కనుక దేవుని బిడలమైన మన బ్రతుకులలో దేవునికి తగిన విధమైన భక్తి మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, చదవబడిన ఈ వాక్య భాగములలో మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏ విధముగా క్షమింపబడి సమాధానము గలదానిగా తిరిగి వెళ్ళి ఉన్నదో, అలాగే దేవుని సన్నిధిలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరము కూడా మరి ప్రభువును ఆహ్వానించినప్పుడు, ప్రభువు సన్నిధిలో మనం పాలు పొందుతున్నప్పుడల్లా మనము ఆయనను మనపూర్వకముగా ప్రేమించడానికి ప్రయత్నించాలి. మనుషులు పై రూపమును చూస్తూ ఉన్నారు, కానీ దేవుడు మన హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. మన హృదయములో దేవునికి ఏ విధముగా చోటు ఇవ్వగలుగుతూ ఉన్నాం, అది మనము తెలుసుకుని ప్రభువును వెంబడించడానికి ఆయన మనకు కృప దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను పంచుకోవడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. దేవా, మీ సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారం అంతటిలో కూడా ప్రభువా, ఉద్యోగ స్థలములలోను తండ్రి వ్యాపారములను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆకడకు సిద్ధపరచుమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మిక జీవితములో వర్తమానములను వింటూ ఆత్మీయముగా ముందుకు కొనసాగుతూ ప్రభు రాకడకు సిద్ధపడగలరు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.